హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు ఉన్నారు. ఆయన లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, లైఫ్లో ఎలాంటి టిప్స్ పాటిస్తే సక్సెస్ అవుతారో ఇప్పుడు డాక్టర్ మూర్తి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మూర్తి గారు, చాలా వరకు చూస్తే మనకు డబ్బు కావాలి అంటే ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఫ్రీక్వెన్సీ కావాలంటారు. అసలు డబ్బు సంపాదనకు ఆ ఫ్రీక్వెన్సీ ఏంటిది అసలు? లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది పొందాలన్నా దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీలోకి మనల్ని ట్యూన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది మన జీవితంలోకి వస్తుందని మనం చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు మీరు డబ్బు కావాలి అనుకోండి, డబ్బుకు సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటి? 4 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి మన థాట్స్, మన ఫీలింగ్స్, మన బిలీఫ్స్, మన యాక్షన్స్. TFBA సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మన థాట్స్ అంటే డబ్బు విషయంలో మన ఆలోచనలు, అంటే ఏ విధమైనటువంటి ఆలోచనలు డబ్బు విషయంలో మనం కలిగి ఉన్నాం. ఇక్కడ 2 రకాల ఆలోచనలు, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ కూడా ఉంటాయి. చాలా మంది చూడండి, డబ్బులు అంటే ఇట్స్ ఎ నెసరీ ఈవిల్ అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే డబ్బులు అవసరమే కానివ్వండి, డబ్బు మనుషుల్ని పాడు చేస్తుంది. మళ్ళీ అది బిలీఫ్. అంటే మన ఫీలింగ్ అంటే మన థాట్, ఆలోచన. డబ్బు వల్ల సమాజం పాడైపోద్ది, డబ్బు వల్ల మనుషులు చెడ్డవాళ్ళు అయిపోతారు. అంటే డబ్బు కాదు ఇక్కడ కారణం. డబ్బు వల్ల, డబ్బు కోసం మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క యాటిట్యూడ్ లో మార్పు వస్తుంది. దానికి డబ్బుకు సంబంధం ఏంటి? దానికి డబ్బే కారణం అని చెప్పాడు. అంటే ఇటువంటి నెగిటివ్ యాటిట్యూడ్, లేకపోతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు డబ్బులు మనకు రావు. అంటే సరైన ఫ్రీక్వెన్సీ కాదు. 2 ఫీలింగ్స్. మనం డబ్బు పట్ల మనకు ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏంటి, మనం ఎలా ఫీల్ అవుతున్నాం. కొంతమంది డబ్బుల కోసం, సంపాదన కోసం కష్టపడి ఫ్రస్ట్రేట్ అయ్యి డబ్బుల్ని అసహించుకుంటూ ఉంటారు. ఈ డబ్బు వృధా, నా జీవితంలోకి రాదు కాబట్టి డబ్బుని ఇష్టపడను. ఇవన్నీ కూడా నెగిటివ్ ఫీలింగ్స్ టువర్డ్స్ మనీ. ఒకటి నెగిటివ్ ఆలోచనలు, 2 నెగిటివ్ ఫీలింగ్స్. మూడోది బిలీఫ్స్, రాంగ్ బిలీఫ్స్. అంటే డబ్బులు చింతకాయలు రాలినట్టు రాలుతాయా, ఆకాశం నుంచి వస్తాయా. మొన్న నా క్లాస్లో ఒక స్టూడెంట్, ఒక ఆవిడ, నేను చిన్నప్పుడు ఏమేమనండి, డబ్బులు ఏమన్నా ఆకాశం నుంచి పడతాయా అని. ఇప్పుడు అదే పడుతుందండి. ఆవిడతో టూల్ కొనుక్కుందంట, ఏదో సమ్ కాన్ఫరెన్స్ టూలు. దానివల్ల ఆవిడ డబ్బులు వస్తున్నాయంట. ఆ టూల్ అంటే ఏంటండి, ఇక్కడ జస్ట్ ఏం లేదు కదా, ఫిజికల్ ప్రోడక్ట్ ఏం కాదు కదా. కాబట్టి దాని నుంచి నాకు డబ్బులు వస్తున్నాయి. నిజంగా ఇప్పుడు పెద్దలు చెప్పేది నాకు నిజం అనిపించింది. నాకు డబ్బులు ఆకాశం నుంచి కూడా వస్తాయి, నాకు మన ఏది ప్రోడక్ట్ సర్వీస్ లేకపోయినా డబ్బులు వస్తాయి అని చెప్తుంది ఆవిడ. సో డబ్బులు ఎక్కడి నుంచైనా రావచ్చు. కాబట్టి మన బిలీఫ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం డబ్బు తేలిగ్గా మన జీవితంలోకి వస్తుందని, డబ్బు సంపాదించడానికి అందరూ అర్హులమని నమ్మాలి. కొంతమంది చూడండి, జీవితంలో డబ్బు సంపాదించడం అనేది మనకు సంబంధించిన విషయం కాదు. వాళ్ళు వేరే ఉన్నారు. అంటే వాళ్ళు వేరు, అంటే షావుకారులు, ధనవంతులు, ఇది వాళ్ళకి మనకు సంబంధించిన విషయం. మనకెందుకు ఇవన్నీ అంటే, మనకంటే ఏంటి, మనం పేదవాళ్ళు. అంటే మనం వాటి గురించి ఆలోచన చేయకూడదు. కాబట్టి పేదవాడు పేదవాడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. వాడు నమ్ముతున్నాడు, నేను పేదవాడిని కాబట్టి పేదవాడి యొక్క లైఫ్ స్టైల్ ఇలాగే ఉండాలి అని వాడు మనసావాచకరంగా నమ్మేస్తున్నాడు. నమ్మకం. అందుకే పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు. మనకు పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం, ఇండియాలో ఏమైపోయింది పరిస్థితి అంటే, రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్ అంటున్నాడు. అంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయిపోతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతున్నాడు. కాబట్టి అవుతూనే ఉంటాడు. ఎందుకంటే వాడు మైండ్ సెట్ మారినంత కాలం కూడా వాడు పేదవాడిగా మారిపోతూనే ఉంటాడు, ఇంకా పేదవాడిగా దిగజారిపోతూ ఉంటాడు. కాబట్టి మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత 4వది మనం చేసే పనులు. డబ్బు సంపాదించడం కోసం మనం ఏం చేస్తున్నాం. కొంతమందికి ఆలోచన ఈ 3 కరెక్ట్గానే ఉండొచ్చు. పాజిటివ్గా ఆలోచిస్తారు, పాజిటివ్గా ఫీల్ అవుతారు, డబ్బుని సరిగ్గా నమ్ముతారు, అన్నీ బాగుంటాయి. యాక్షన్స్ ఉండవు. డబ్బు కోసం ఏమీ చేయడు. డబ్బు ఊరికే ఎవరో వచ్చి మనకు బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోరుగా. ఏదో చేయాలి కదా, మనం ప్రయత్నించాలి. అంటే ఒక చిన్న కథ చెప్తాను. అంటే ఏదో చేయాలి కాబట్టి ఒకడు దేవుడికి మొక్కున్నాడు, నాకు లాటరీలో ₹1 కోటి ఇవ్వు అని. బాగా దేవుడికి మొక్కున్నాడు, నమ్మాడు, చాలా సిన్సియర్గా నమ్మాడు. లాటరీ రాలా. ఇదే విధంగా వాడు బాధతో చనిపోయినాడు. చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్తే దేవుని మనం క్వశ్చన్ చేద్దాం, స్వామి నేను ఎంత నమ్ముకున్నాను, నాకు లాటరీ తగలలేదు, నేను నమ్ముకున్నాను, నాకు ఇదేనా శిక్ష అని అడుగుదామని దేవుని అడుగుతాడు. నాకు లాటరీ తగలలేదు ఏంటని. రేపు పిచ్చోడా, నీకు రెడీగా ఉంచాను, నువ్వు లాటరీ టికెట్ కొన్నావని అడుగుతాడు. ఈ లాటరీ టికెట్ కొనలా. కనీసం లాటరీ టికెట్ కొనడం అనేది మన యాక్షన్. యాక్షన్ అంటే మనం ఏదో చేయాలి కదా, యాక్షనే చేయకుండా రిజల్ట్ ఎలా వస్తుంది? లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాం కదా, అట్రాక్షన్ లోనే లాస్ట్ లో యాక్షన్ ఉంది.
కాబట్టి యాక్షన్ లేకుండా మనకు ఏది రాదు. ఏదో ఒక యాక్షన్ చేయాలి. కానీ యాక్షన్ చేస్తేనే మనకు 100% రిజల్ట్ మనకు వస్తుంది. కాబట్టి ఈ 4టిని ఎవరైతే బ్యాలెన్స్డ్‌గా అలైన్‌మెంట్‌లో ఉంచుకుంటారో వాళ్ళకు మనీ రావడం చాలా ఈజీ అయిపోతుంది. ఇది ఏ ఫీల్డ్‌కైనా ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్టిస్ట్ అవ్వాలి. మూవీ ఆర్టిస్ట్. మూవీ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే మీకు ఆలోచనలేంటి? అందులో పాజిటివ్ ఆలోచనలేంటి? నెగెటివ్ ఆలోచనలేంటి? తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి? మీ భావనలు. తర్వాత మీ నమ్మకాలేంటి? అంటే మూవీ ఫీల్డే దరిద్రం, లేకుంటే ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, క్యారెక్టర్ ఉండదు. ఇటువంటి ఫీలింగ్స్, నెగెటివ్ బిలీఫ్స్ ఉన్నప్పుడు అది మీ దగ్గరికి రాదు. దాని పట్ల గౌరవం ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి ఆ ప్రొఫెషన్ పట్ల. అప్పుడు వస్తాయి. దానికి మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రయత్నం ఏంటి? ఈ 4టిని ఎవరైతే సమన్వయం చేసుకుంటారో వాళ్ళ జీవితంలోకి ఏదన్నా వస్తుంది. సింపుల్ ఫార్ములా టు అట్రాక్ట్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఏంటంటే థాట్స్, ఫీలింగ్స్, బిలీఫ్స్, యాక్షన్స్ని అలైన్ చేసుకోవడం. అంటే అది ఏం కావాలో దానికి తగ్గట్టు ట్యూన్ చేస్తే ఆటోమేటిక్గా మన జీవితంలో అది వచ్చేస్తుంది. ఓకే, అదే ఫ్రీక్వెన్సీ. అదే ఫ్రీక్వెన్సీ అంటే అది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.